హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ తూగో జిల్లా వంటలు. సో నేను ఇక్కడ మీకు క్యారెట్ వేపుడు సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, పిల్లలకి నచ్చుతుంది. ఈ విధంగా చేసి పెట్టండి. సో ఈ క్యారెట్ వేపుడికి ముందుగా క్యారెట్ని మనం శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా క్యారెట్ని తురుముకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో క్యారెట్ తురుము వేసుకోవాలి. క్యారెట్ వేసుకొని ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ సిమ్లో మగ్గించుకోవాలి. చాలా బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత మనకి చూడండి ఈ విధంగా క్యారెట్ అనేది తురుము మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు. అలాగే కొంచెం అంత కారం వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి వేసాం కదా, కొంచెం అంత కారం వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టుకొని ఇంకొక 8 నిమిషాలు మగ్గించుకుంటే మనకి సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ వేపుడు రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ సింపుల్గా క్యారెట్ వేపుడు రెడీ అయిపోయింది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.